రైట్, మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి తనిఖీల్లో పట్టుబడ్డ నగదు సొత్తు విలువ దాదాపు 519 కోట్లకు చేరుకుంది. దీంట్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన అక్టోబర్ 9 నుంచి నిన్నటి వరకు స్వాధీనం చేసుకున్నటువంటి నగదు 177.32 కోట్ల రూపాయలు ఉంది. ఇక ఇప్పటి వరకు అధికారులు వేర్వేరు చోట్ల 66.45 కోట్ల విలువ చేసే మద్యాన్ని సీజ్ చేశారు. దీంతో పాటు 30.71 కోట్ల విలువ చేసే మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. 178 కోట్ల విలువ చేసే బంగారం, వెండి, వజ్రాలు, ప్లాటినం సీజ్ చేశారు. 66.10 కోట్ల విలువ చేసే బియ్యం, కుక్కర్లు, కుట్టు మిషన్లు, చీరలు, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న తనిఖీల్లో పట్టుబడ్డ నగదు సొత్తు విలువ దాదాపు 519 కోట్లకు చేరుకుంది. దీంట్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన అక్టోబర్ 9 నుంచి నిన్నటి వరకు స్వాధీనం చేసుకున్న నగదు 177.32 కోట్ల రూపాయలు ఉంది. ఇక ఇప్పటివరకు అధికారులు వేర్వేరు చోట్ల 66.45 కోట్ల విలువ చేసే మద్యాన్ని సీజ్ చేశారు. దీంతో పాటు 30.71 కోట్ల విలువ చేసే మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. 178 కోట్ల విలువ చేసే బంగారం, వెండి, వజ్రాలు, ప్లాటినం సీజ్ చేశారు. 66.10 కోట్ల విలువ చేసే బియ్యం, కుక్కర్లు, కుట్టు మిషన్లు, చీరలు, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. రైట్, ఇప్పటివరకు పోలీసు తనిఖీలు అనేక నగదు అలాగే బంగారం, వెండి స్వాధీనం చేసుకున్నది సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కౌండిల్య అందిస్తారు. కౌండిల్య, చెప్పండి. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు చేసిన తనిఖీల్లో భారీ ఎత్తున నగదు, వివిధ వస్తువులు, డబ్బు రూపంలో కూడా పట్టుబడుతున్నాయి. ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 9 నుండి నేటి వరకు చేసిన తనిఖీలో దాదాపు 519 కోట్ల రూపాయలను కూడా ఆ నగదు రూపంలో పట్టుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు ఎక్కడికక్కడ తనిఖీలు ముమ్మరం చేయడం చెప్పుకోవచ్చు. ఇటు రాష్ట్ర సరిహద్దులు ఏర్పడిన జిల్లా సరిహద్దులు హైదరాబాద్ నగర ప్రాంతంలో కూడా ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు కూడా వేలది లక్షలాది కొద్ది డబ్బులు కూడా పట్టుకుంటున్నారు. అదేవిధంగా ఇప్పటికే భారీ ఎత్తున కూడా రాష్ట్రంలో గంజాయి కూడా పట్టుబడుతుంది. ఇప్పటికే కొల్లారం దగ్గర 1000 కిలోల గంజాయిని కూడా పట్టుకున్న పరిస్థితి మనం చూసిన అదేవిధంగా రాజమండ్రి పోలీస్ స్టేషన్ పరిధిలో 750 కిలోల గంజాయిని పట్టుకున్న పరిస్థితి మనం చూస్తున్నాము. అదేవిధంగా శంషాబాద్ దగ్గర 102 కిలోల గంజాయి పట్టుకోబడింది. అయితే ఈ గంజాయి అంతా కూడా ఇతర రాష్ట్రాల నుండి ఇక్కడ వస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఈ న్యూటన్ బేస్ చేసుకొని కూడా ఇతర రాష్ట్రంలో భారీ ఎత్తున గంజాయి కూడా సరఫరా అవుతున్న నేపథ్యంలో కూడా పోలీసులు తనిఖీ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరోవైపు చూస్తే భారీ ఎత్తున బంగారం పట్టుబడుతుంది. కిలోల కొద్ది బంగారం కూడా రాష్ట్రంలో పట్టుబడుతుంది. అదేవిధంగా డంప్ చేసిన కోట్లాది రూపాయలు విలువ చేసే వస్తువులు చీర రూపంలో కూడా రాష్ట్రంలో పట్టుబడ్డ పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఎన్నికల అధికారులు ఎప్పటికప్పుడు కూడా ఇటు ఎలక్షన్ కోసం తరలిస్తున్న డబ్బుపై అదేవిధంగా వస్తువులపై కూడా చిన్నంగా తనిఖీలు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు వాటిని పట్టుకుని తీసేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 519 కోట్ల నగదును కూడా పట్టుకున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికప్పుడు ఈసీ ఫుల్ ఫోకస్ అనేది పెట్టిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల్లో తనిఖీ నిర్వహిస్తూ ఎలక్షన్లు
చేస్తున్నప్పటికీ తెలంగాణపై ఫుల్ ఫోకస్ పెట్టిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో 11 మంది ఉన్నతాధికారులను కూడా ట్రాన్స్ఫర్ చేశారు పోలీస్ శాఖలు. అప్పటి నుండి కూడా భారీ ఎత్తున తనిఖీలు నిర్వహిస్తున్నారు. వీరి రాష్ట్ర పోలీసులకు అదనంగా సహాయం చేసేందుకు 20,000 మంది కేంద్ర బలగాలను కూడా రాష్ట్రంలో పంపినట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 177 కోట్ల నగదును కూడా పట్టుకున్నారు. అదేవిధంగా 66 కోట్ల విలువ చేసే మద్యాన్ని కూడా పోలీసులు సీజ్ పరిస్థితి మనం చూసిన 30 కోట్ల విలువ చేసే మాదక ద్రవ్యాలను కూడా పట్టుకున్న డ్రగ్స్ రూపంలో, అదేవిధంగా గంజాయి రూపంలో కూడా పట్టుకున్న పరిస్థితి మనం చూసాం. అదేవిధంగా 178 కోట్ల విలువ చేసే వెండి వజ్రాలు, అదేవిధంగా బంగారు ఆభరణం కూడా పట్టుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. 66 కోట్ల విలువ చేసే బియ్యాన్ని కూడా ఇటు క్వింటల్ల కొద్ది, అదేవిధంగా టన్నుల కొద్ది సరఫరా చేస్తున్న బియ్యాన్ని కూడా పట్టుకున్న పరిస్థితి మనం చూసి ఇతర చీరలు, అదేవిధంగా రెగ్యులర్ గా ఉపయోగించే మిషన్లు, అదేవిధంగా కుట్టు మిషన్లు, కుక్కలను కూడా పట్టుకున్న పరిస్థితి మనం చూసి ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు కూడా నవంబర్ 30 జరిగిన ఎన్నికల నేపథ్యంలో ఎప్పటికప్పుడు కూడా చర్చని అరికట్టేందుకు పోలీసులు ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తున్నామని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఎలక్షన్స్ అధికారులు కేంద్ర ఎన్నికల సంఘం కూడా రాష్ట్రంలో మరోసారి కూడా వచ్చే పరిస్థితి మనం చూస్తున్నాం. ఎప్పటికప్పుడు కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం ఏకవుతుంది. అదేవిధంగా సిఎస్తో, డీజీపీతో, అదేవిధంగా అన్ని జిల్లాల కలెక్టర్లతో కూడా ఎప్పటికప్పుడు సమావేశమై అధికట్టే డబ్బులు కూడా ప్రాబల్యం చేయకుండా చూడాలని కూడా ఆదేశిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే జిల్లా వ్యాప్తంగా కూడా ఎప్పటికప్పుడు పటిష్టమైన బందోబస్తును కూడా నిర్వహిస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇప్పటికే 519 కోట్ల రూపాయలు పట్టుబడ్డది. 2018 ఎన్నికలు కేవలం 103 కోట్లు పట్టుబడుతూ ఈ ఎన్నికలు ఇప్పటికే 500 కోట్లు దాటింది. 1000 కోట్ల వరకు కూడా దాటే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే అధికారులు ముఖ్యంగా సూచిస్తున్నారు 50,000 నుంచి కూడా ఎవరు బయటకు డబ్బులు తీసుకురావడానికి కూడా చూస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎవరైనా 50,000 కన్నా నుంచి క్యారీ చేస్తే ప్రతి ఒక్కరు కూడా ఆధారాలు చూపించాలని కూడా వాళ్ళు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఆధారాలు లేకుండా ఎవరైనా ఈ డబ్బులు కానీ వస్తువులను కూడా క్యారీ చేసి వాటిని తీసేస్తున్నారు. మళ్ళీ తిరిగి ఆధారాలు చూపించడం వాటిని విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది. ఆధారాలు చూపించకుండా చూపిన వ్యక్తుల పైన కూడా చర్యలు తీసుకుంటారు, కేసులు నమోదు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ కూడా డబ్బు ప్రాబల్యం లేకుండా ఎన్నికలు నిర్వహించేందుకు పోలీస్ శాఖ అన్ని విధాలు కట్టడి చేస్తున్నామని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ కౌండిన్య.